హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభాస్కి అమ్మగా గోపీచంద్కి తల్లిగా చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా మీకు? మీరు ఎంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ ఇప్పట్లో తగ్గేదా లేదండి. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో విషెస్ వెళ్తూనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు వరుసలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్. అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు సినిమాలు. సలార్, కల్కితో భారీ సక్సెస్ అయితే అందుకున్న ఈ రెండులకు సీక్వెల్స్ తెరకెక్కుతూ ఉన్నాయి. ఇంకా రెండిట్లకి షూటింగ్ సరివేగంగా జరుగుతూ ఉంటే అలాగే హను రాఘుపూడి డైరెక్షన్లో చేస్తున్నారు, అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్నారు. రాజాసాబ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ హారర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్లో ఉన్న పాత్రనైతే మాత్రం నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ చేస్తున్నారు. వీటితో పాటు కన్నప్పలోని కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే కదా. ఇది ఇలా ఉంటే ప్రభాస్కి అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ప్రభాస్కి అమ్మగా కాదు, ఆయన ప్రాణ స్నేహితుడైనా సరే గోపీచంద్కు వదినగా కూడా నటించారు. ఆమె ఎవరో తెలుసా? ప్రభాస్కు అమ్మగా నటించి హీరోయిన్ అనగా మనకి బాహుబలిలో అనుష్క గుర్తొస్తుంది, కానీ ఆమె కాదండి. మరి ఆమె ఎవరంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన కళ్యాణి గారు. అవునండి, కళ్యాణి ప్రభాస్ అమ్మగా గోపీచంద్ వదినగా నటించారు. ప్రభాస్ నటించిన మున్నా గుర్తుందా సినిమా? ఆ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తే ఆమె మొదటి భార్యగా కళ్యాణి నటించారు. అలా ఆమె ప్రభాస్కు తల్లి పాత్ర చేశారు. ఇంకా గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యంలో ఆయన వదినిగా జగపతి బాబు భార్యగా నటించారు కళ్యాణి గారు. ఇంకా కళ్యాణి అవును వాళ్ళిద్దరి ఇష్టపడాలతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. ఆ తర్వాత చాలా వరకు అయితే మాత్రం దూరం అయ్యారు సినిమా ఇండస్ట్రీకి. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె అడపలో చేసుకుంటూ అభిమానులు అయితే మాత్రం ఆకట్టుకున్నారు. మరిన్ని వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.